ఆర్ యు రెడీ? అల్పులైన వ్యక్తులు ఎవరికి కావాలి? మన ఒకటో పాయింట్, అల్పులైన వ్యక్తులు ఎవరికి కావాలి? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వాక్యం. ఫస్ట్ తెలుగులో చూద్దాం, తర్వాత మెసేజ్ బైబిల్లో మనం చూద్దాం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తెను ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. అలాగే ద బుక్ ఆఫ్ ఐజయా 42nd చాప్టర్ 3rd verse. నాతో పాటు చదవండి అందరు. He won't brush aside the bruised and the hurt, and he won't disregard the small and insignificant, but he will steadily and firmly set things right. మళ్ళా చూడండి, he won't brush aside the bruised and the hurt, and he won't disregard the small and insignificant, but he will steadily and firmly set థింగ్స్ రైట్. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నాడు ఆయన. హీ వోంట్ డిస్రిగార్డ్ ద స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. ఇన్సిగ్నిఫికెంట్ అన్న మాటకి అర్థం ఏంటి? అల్పమైన, స్వల్పమైన, ఉపయోగము లేని, ప్రయోజనము లేని వారినంట ఆయనే బాధ్యత తీసుకొని ప్రతి విషయాన్ని హీ విల్ స్టడీలీ అండ్ ఫర్మ్లీ సెట్ థింగ్స్ రైట్, సరి చేస్తాడంట. అల్పమైన వాళ్ళు ఎవరికి అక్కర్లా, ప్రయోజనం లేని వాళ్ళు ఎవరికి అక్కర్లా, స్వల్పమైన వాళ్ళు ఎవరికి అక్కర్లా. అందరికీ కావాల్సింది చదువుకున్న వాళ్ళు, అందరికీ కావాల్సింది స్మార్ట్ అయిన వాళ్ళు, అందరికీ కావాల్సింది తెలివి కలిగిన వాళ్ళు, అందరికీ కావాల్సింది జ్ఞానులు, అందరికీ కావాల్సింది హైట్ వెయిట్ కలిగిన వాళ్ళు, అందరికీ కావాల్సింది పలుకుబడి కలిగిన వాళ్ళు, అందరికీ కావాల్సింది అందగాళ్ళు, అందరికీ కావాల్సింది సౌందర్యవతులు, అందరికీ కావాల్సింది 10 మంది ఎదుట మాటకారి కావాలి, అందరికీ కావాల్సింది ధైర్యవంతులు కావాలి. కానీ ఎవరికి కూడా అల్పమైన వాళ్ళు అక్కర్లా, ప్రయోజనము లేని వాళ్ళు అక్కర్లా, స్వల్పమైన వాళ్ళు అక్కర్లా. అలా నలిగిపోతున్నారే, దేవాది దేవుడు అంటాడు, నేను వాళ్ళ విషయములో జోక్యం చేసుకొని ప్రతి దాన్ని నేను సెట్ రైట్ చేస్తా. సమరయ స్త్రీ నలిగిపోయిన ఒక రెల్లు, 5 పురుషులకు భార్య, నలిగిపోయిన రెల్లు ఎవరికి అక్కర్లా. యేసయ్య ఆమె విషయములో జోక్యం చేసుకొని అన్నిటినీ సెట్ రైట్ చేసి ఒక పట్టణానికి దీవనకరమైన సువార్థికురాలుగా దేవాది దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య ఎవరికి అక్కర్లా, బయటకే అందరికీ కావాలి. కానీ దేవుడు జోక్యం చేసుకొని ఆ నలిగిన రెల్లును ఆయనే జోక్యం చేసుకొని ఆ విషయములో ఆయన జీవితాన్ని సెట్ రైట్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాహాబు ఎవరు అక్కర్లా, వేశ్య, కానీ ఆమె నలిగిన రెల్లు ఆమె విషయములో జోక్యం చేసుకొని ఆమె విషయాన్ని సెట్ రైట్ చేశాడు. పాపాత్మురాలు ఎవరికి అక్కర్లా, అల్పమైన ఆమె, స్వల్పమైన ఆమె, ఒక్క కుక్కను రాళ్లతో కొట్టి ఇసిరి చంపినట్లుగా ఈమెని కూడా రాళ్లతో కొట్టి చంపమన్నారు. కానీ దేవాది దేవుడు అన్నాడు, ఆ నలిగిన రెల్లు నాకు కావాలి. ప్రయోజనకరమైన ఒక దాసీగా దేవాది దేవుడు ఆమెని మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. మగ్దలేని మరియా 7 దెయ్యాలు పట్టింది. మగ్దలేన్ అన్న ప్రాంతం, ఆ ప్రాంతమే అపవిత్రతతో కూడిన ప్రాంతం. మగ్దలేను అనగానే యూదులందరికీ తెలుసు అక్కడ అపవిత్రులే జీవిస్తారు అని. అటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతంలో 7 దెయ్యాలు పెట్టిన మగ్దలేని మరియా ఆమె ఎవరికి కావాలి? కుటుంబానికి అక్కర్లా, వాళ్ళ సమాజంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అక్కర్లా, మగ్దలేన్ అన్న ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికి అక్కర్లా. ఇన్సిగ్నిఫికెంట్ ఉమెన్, అల్పమైన ఒక స్త్రీ, ప్రయోజనము లేని స్త్రీ, స్వల్పమైన స్త్రీ, ప్రయోజనము లేని స్త్రీ. కానీ దేవాది దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు నాకు కావాలి. దేవాది దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పును అనుగ్రహించాడు. అల్పమైన వారు ఎవరికి కావాలి? నలిగిపోయిన వాళ్ళు ఎవరికి కావాలి? అవునండి, సాక్షాత్తుగా యోర్దాను నది పక్కన ఉన్న నలిగిన రెల్లు ఎవరికి కావాలండి? ఎవరికి అక్కర్లా. దాన్ని పక్కన పడేస్తారు, రోడ్డు మీద పడేస్తారు. మనిషి జీవితాలు కూడా అంతే. నలిగిపోయిన వాళ్ళు ఎవరికి అక్కర్లా. నిండుగా ఉండేవాళ్ళు కావాలి, సమృద్ధిగా ఉండేవాళ్ళు
వాళ్ళు కావాలి, అన్నీ కలిగినోళ్ళు కావాలి. ఈ రోజు కూడా ఒక స్నేహితుడికి ఎవరు కావాలి తెలుసా? అలాంటోడే కావాలి. ఒక స్నేహితురాలకి ఎవరు కావాలి తెలుసా? అలాంటి ఆమె కావాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో అలాంటి వాళ్ళకే కావాలి. గవర్నమెంట్ సెక్టార్లో సమృద్ధి కలిగిన వాళ్ళే కావాలి. అన్ని రంగాల్లో నలిగిన వాళ్ళు అక్కర్లా, ఆరిపోతున్న వాళ్ళు అక్కర్లా. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నలిగిన రెల్లును నేను విరువను, ఆరిపోతున్న ఒత్తును నేను ఆర్పను, మళ్ళా తిరిగి వెలిగిస్తా. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు విలియం కూపర్. విలియం కూపర్ ఈ ప్రపంచంలో ఉన్న ఏ పాపమైతే ఉందో అన్ని రకాల పాపాన్ని అనుభవించాడు. ఆయన స్వభావం ఏంటంటే, 2 సంవత్సరాల తర్వాత ఇంకేమన్నా కొత్త రకమైన పాపం వస్తే దాన్ని కూడా అనుభవించాలి. అలా తన జీవితాన్ని, తన శరీరాన్ని సాతాను కోసం ఇచ్చేశాడు, పాపం కోసం ఇచ్చేశాడు, బానిసైపోయాడు. అటువంటి టైంలో ఇతనికి ఇంగ్లాండ్ దేశం పార్లమెంట్ నుండి ఒక అవకాశం వచ్చింది. అదేంటంటే హౌస్ ఆఫ్ లార్డ్స్లో అతనికి ఒక స్థానం కోసం. ఇంగ్లాండ్ దేశం పార్లమెంట్లో 2 హౌస్లు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ ద లార్డ్స్, హౌస్ ఆఫ్ ద కామన్స్ ఉంటాయి. దీంట్లో ఈయనకి ఒక స్థానం కోసం వచ్చింది. ఇది ఏంటంటే ప్రజలు ఎన్నుకునేది కాదు, ఆ పార్లమెంట్లో ఉన్న అధికారులు ఎన్నుకునేది. హౌస్ ఆఫ్ ద లార్డ్స్లో ఈ పార్లమెంట్ వాళ్ళు ఎన్నుకుంటారు. దానికి ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ తర్వాత వాళ్ళ యొక్క పూర్వ చరిత్రను చూస్తారు. ఏదన్నా సరే నేర చరిత్ర ఉంటే ఆ హౌస్లోనికి వీళ్ళు ఎలక్ట్ అవ్వరు. ఎగ్జామ్ అందరూ పాస్ అవుతారు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ పూర్వ చరిత్ర బాగోపోతే దాంట్లో వాళ్ళు ఎలక్ట్ అవ్వరు. ఇప్పుడు విలియం కూపర్కి అవకాశం వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో ఒక ఎమ్మెల్యే అవ్వాలి అంటే నేర చరిత్ర కనుక ఏమైనా ఉంటే, గత చరిత్ర ఏదైనా నేర చరిత్ర ఉంటే, ఎలాగైతే ఎమ్మెల్యేకి, ఎంపీకి ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, లేకపోతే ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టార్లోను ఇతర దేశానికి వెళ్ళటం ఎలా కుదరదో, ఈ హౌస్లోనికి ఎలక్ట్ అవ్వాలి అంటే ఏమవ్వాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, కానీ వాళ్ళ పూర్వ చరిత్ర సరైనదే ఉండాలి. తద్వారా ఈయనకి ఆహ్వానం వచ్చింది. ఈ ఆహ్వానం రాగానే ఎగ్జామ్ పాస్ అవ్వగలడని ఈయనకి తెలుసు. కానీ ఈయన గత చరిత్ర, ఆయన పూర్వ చరిత్ర చూస్తే అంత దరిద్రం అన్నమాట, అంత భయంకరం. అతనికి అర్థమైంది, నన్ను ఈ స్థానానికి ఎన్నుకోరు, హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఆయన ఎన్నుకోరు. తద్వారా ఆయన ఏం చేశాడంటే, ఇంత మంచి అవకాశం నాకు వస్తే నేను నా తాగుడు వలన, నా పాపిష్టి అలవాటు వలన నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి విరక్తి కలిగి ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఒక పెద్ద బ్రిడ్జ్ ఎక్కాడు. ఆ బ్రిడ్జ్ పై నుండి కిందకు దూకుదామని చూశాడు, కానీ భయం వేసి అక్కడ నుండి దూక్కుండా ఏమనుకున్నాడంటే, ఏ పైనుండి దూకి నేను చచ్చిపోను, ఇంకోటి చేస్తా, ఒక షాప్కి వెళ్ళి ఆ వాసన చూస్తే చాలు చనిపోతారు, అటువంటి ఒక పాయిజనస్ బాటిల్ తీసుకున్నాడు. ఆ పాయిజన్ బాటిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి తాగుదాం అనుకొని నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే అది జారిపోయి ఆ బాటిల్ కింద పడిపోయి, ఆ బాటిల్ విషం కింద పడిపోయి ఆ విషం అంతా రోడ్డు మీద పడిపోయింది. ఒకటోసారి ప్రయత్నం చేశాను, మరణించలా, కుదరలా. రెండోసారి ఇంటికి వెళ్ి తాగుదాం అంటే విష బాటిల్ కింద పడిపోయింది. మూడోసారి ఇంటికి వెళ్ళిపోయి ఆ దూలానికి తాడు కట్టుకొని ఉరేసుకుందాం అనుకునగానే ఆ దూలం కింద పడిపోయింది. ఇదేంట్రా నాయన అనుకొని తన ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని పొడుద్దాం అనుకుంటే చేతులు వణిగిపోతున్నాయి, కింద పడిపోయింది కత్తి. ఆయన కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయాడు. కింద పడిపోయి అతనికి నిద్ర కలిగింది. ఆ నిద్రలో ఒక స్వప్నం చూస్తున్నాడు. ఆ స్వప్నం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నారు. ఆయన రక్తపు బొట్టు ఆయన నరాల నుండి ఇతని శరీరంలోనికి ఎక్కుతున్నట్లు దర్శనం చూస్తున్నాడు. సిలైన్లో ఇంకొక వ్యక్తి దగ్గర నుండి రక్తం ఎలాగైతే మరొక శరీరంలోనికి వస్తుందో ఆయన దృశ్యం చూస్తున్నాడు. దాదాపు ఆ దృశ్యాన్ని 1 గంట సేపు అలాగే చూస్తున్నాడు.
లేచాడు. తన జీవితంలో ఒక మార్పును చూశాడు. అనుకున్నాడు, యేసయ్య రక్తం నాలోనికి ప్రవేశించింది. ఆ హౌస్ ఆఫ్ లార్డ్ ఎగ్జామినేషన్లో ఈయన పాస్ అయ్యాడు. అటువంటప్పుడు ఈయన గత చరిత్ర చూడబోతుండగా అక్కడ ఉన్న ఆ ప్రముఖులందరికీ లేచి నిలబడి సాక్ష్యం చెప్పాడు. నా జీవితం ఇలాంటిది, ఈ లోకములో ఉన్న పాపాన్ని అన్నిటినీ అనుభవించా. 2 సంవత్సరాల తర్వాత ఏదన్నా ఉంటే అది కూడా నేను అనుభవించాలని చెప్పి అనుభవించా. అటువంటి మూర్ఖుణ్ణి. కానీ ఒక రోజున నేను చనిపోవాలని ప్రయత్నం చేశా. 4 సార్లు ప్రయత్నం చేశా. 4 సార్లు విఫలమైపోయా. కళ్ళు తిరిగి పడిపోగా నేను ఆ మైకంలో నిద్రపోయా. ఆ మైకంలో నిద్రపోగా నేను ఒక అద్భుతమైన దర్శనం చూశా. ఆయన రక్తం నాలోనికి ప్రవేశించటం. నా గతం బాగోలేదు, కానీ నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చాడు. అల్పమైన నన్ను, నిష్ప్రయోజనమైన నన్ను, ప్రయోజనం లేని నన్ను, నా జీవితాన్ని ఆయన తన రక్తముతో మార్చాడు అని సాక్ష్యం చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. నీ గతాన్ని ఇతరుల ద్వారా తెలుసుకోకుండా నువ్వే చెప్పి సత్యం చెప్పిన వ్యక్తి ఇంత మట్టికి ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. యేసయ్య రక్తం నిన్ను పవిత్రపరిచింది. 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాప నుండి పవిత్రులుగా చేయను. దేవాది దేవుడు ఆ రోజున ఆయనకి హౌస్ ఆఫ్ లార్డ్స్లో అతనికి స్థానం ఇప్పించాడు. ఈరోజు కూడా ఇంగ్లాండ్ చరిత్రలో ఈయన లాంటి నమ్మకస్తుడు ఇంకొకడు కనబడ్డంట, విలియం కూపర్. ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. దేర్ ఈస్ ఎ ఫౌంటైన్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్న అద్భుతం హిమ్ ఆయన రాశాడు. ఈరోజు కూడా అది చాలా ప్రాముఖ్యమైంది. వినండి, చూడండి ఆ పాట. దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యం చెప్పేది విలియం కూపర్. చెప్పేది నాకు హౌస్ ఆఫ్ లార్డ్స్ నుండి అవకాశం వచ్చింది, కానీ నా జీవితం నాకే విరక్తి కలిగింది, నా బతుకు నాకే విరక్తి కలిగింది. అటువంటి పెంట జీవితం జీవించా, అటువంటి పాపిష్టి జీవితం జీవించా, అటువంటి దుర్మార్గ జీవితం జీవించా. నాన్నకక్కర్లా, అమ్మకక్కర్లా, సమాజానికి అక్కర్లా, కానీ నా యేసయ్యని నేను ఆయన్ని అడగలా. ఆయనే నాకు ప్రత్యక్షమై, ఆయనే నాకు ప్రత్యక్షమై, ఆయనే నాకు ప్రత్యక్షమై అల్పమైన ఐ యామ్ ఏ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్, నేను అల్పమైన వ్యక్తిని, ఉపయోగము లేని వ్యక్తిని, నిష్ప్రయోజనమైన వ్యక్తిని, ఎవరికి అక్కర్లేని వ్యక్తిని, ఆఖరికి నా జీవితం పట్ల నాకే విరక్తి కలిగిన వ్యక్తిని. కానీ ఆయన రక్తం నాలోనికి ప్రవేశించి ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్ని సిగ్నిఫికెంట్ మ్యాన్గా మార్చి ఈరోజు కూడా ఆయన మరణించిన, ఆయన రాసిన హిమ్, ఆయన రాసిన ఆ పాట ఈరోజు కూడా ఇంగ్లీష్ చర్చిలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎదుట మరవకుండా దేవుడు కాపాడాడు. ఎవరికి కావాలి అల్పమైన వ్యక్తులు, ఎవరికి కావాలి నలిగిన రెల్లు, ఎవరికి కావాలి ఆరిపోతున్న దీపం. నలిగిన రెల్లు ఎవరికి అక్కర్లా, ఆరిపోతున్న దీపం ఎవరికి అక్కర్లా. అందరికీ కావాల్సింది నిండుగా ఉండేవాళ్ళే, అందరికీ కావాల్సింది బ్రైట్గా వెలిగినోళ్ళే. కానీ ఈరోజు యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఈరోజున మరణించకు, ఆత్మహత్య చేసుకోకు. విలియం కూపర్ వలె నీ జీవితం ఉందేమో. చెల్లి, తమ్ముడు, ఆత్మహత్య చేసుకోకు. ఒక పవిత్రమైన రక్తం, యేసయ్య పవిత్రమైన రక్తం నీ నరనరములో ప్రవేశించును గాక. ఈరోజు నువ్వు స్వప్నం చూడకపోవచ్చు, విలియం కూపర్ వలె స్వప్నం చూడకపోవచ్చు, విలియం కూపర్ వలె ఒక దర్శనం చూడకపోవచ్చు, విలియం కూపర్ వలె ఒక కళ చూడకపోవచ్చు. దర్శనానికి మించి ఆమేన్, కళకు మించి ఆమేన్, స్వప్నానికి మించి ఆమేన్, ఆయన వాక్యం
పవర్. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తుండగానే విలియం కూపర్ వలె నీ జీవితం అయిపోయిందేమో. ఒకవేళ అలాంటి జీవితం కాదేమో, ఈ రోజున ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నావేమో, అల్పమైన వ్యక్తిగా, అల్పమైన పురుషుడుగా, అల్పమైన స్త్రీగా ఈరోజు ఆయన రక్తం నీలోనికి ఇప్పుడే ప్రవేశించును గాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అల్పమైన వ్యక్తిగా, స్వల్పమైన వ్యక్తిగా, ప్రయోజనం లేని వ్యక్తిగా, నీ జీవితమంతా తెలిసో తెలవకో తెలిసో పాడు చేసుకొని, నీ జీవితం పట్ల నీకే విరక్తి కలిగి, ఇదొక బతుకేనా, ఆ జంతువు బతుకుతుంది నేను బతుకుతున్నాను, ఆ ఆవు బతుకుతుంది నేను బతుకుతున్నాను, ఆ గేద బతుకుతుంది నేను బతుకుతున్నాను, ఆ పంది బతుకుతుంది నేను బతుకుతున్నాను, ఆ కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నాను అని నీకు నువ్వే తిట్టుకొని, నీకు నువ్వే విమర్శించుకొని ఎగతాళి చేసుకుంటున్నావా, విమర్శించుకుంటున్నావా? దేవాది దేవుడు అన్నాడు, నీవు నలిగిపోయిన నీ రెల్లును నేను నిలబెడతా. దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, సమస్య గుండా వెళ్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆ పాస్టర్ గారి ప్రార్థన అయితే ఆలకిస్తాడు, ఆ పాస్టర్ గారి ప్రార్థన అయితే ఆలకిస్తాడు, అన్నయ్య ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడా? నా జీవితం ఇలాంటి జీవితం, నా కుటుంబం ఇలాంటి కుటుంబం, ఇక నా ప్రార్థన ఆలకిస్తాడా? నేనేమన్నా భక్తురాలనా, నేనేమన్నా పరిశుద్ధురాలనా, నేనేమన్నా భక్తున్నా, నేనేమన్నా పరిశుద్ధున్నా అనుకుంటాం. ఏ దైవజనుడైనా ఆ గొప్ప దైవజనుడమని, ఈ గొప్ప దైవజనుడమని, ఆ గొప్ప దాస్యమని, నేనన్నా అవని, మా జీవితాలు కూడా నలిగిన రెల్లే. కానీ అల్పమైన జీవితాలే. నా జీవితం కూడా అల్పమైన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం, ఎవరికి ఉపయోగపడలేని జీవితం, నలిగిన రెల్లును బైబిల్ పాత నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో నలిగిన రెల్లును ఎలా పట్టుకున్నాడో, కృపగల దేవుడు ఈ నలిగిన రెల్లును కూడా పట్టుకున్నాడు. ఆరిపోతున్న దీపాలని ఆ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎలా జోక్యం చేసుకున్నాడు, అదే యేసయ్య ఈ ఆరిపోతున్న దీపాన్ని ఆయన భద్రపరిచి ప్రజ్వలించి చేస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఆమేన్ అని చెప్పండి. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవాది దేవుడు నీతో నాతో చెప్పేది ఏంటి తెలుసా? ఆదాముని దేవుడు సేవకుడుగా చూడలా, అవ్వమ్మని సేవకురాలుగా చూడలా. బైబిల్ చెప్తుంది ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడెను. అంటే మనం ఎవరం? ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. మధ్యలో వచ్చి సాతానుగాడు మొత్తం రభస చేసి సేవకురాలుగా మారాం. కానీ యేసుక్రీస్తు ద్వారా తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. ఈ రోజున ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. నేను ఈరోజు ఆయన కుమారుడను.